హాయ్ కీర్తి గారు. హలో. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. డెఫినెట్లీ, నేను రెడీగా ఉన్నాను, అడగండి. సీరియల్స్, షోస్, వ్లాగ్స్, ఈ మూడిటిల్లో మీరు మానేయాలి అనుకుంటే ఏది మానేస్తారు? మానేయాలంటే అఫ్ కోర్స్ వ్లాగ్స్. ఎందుకంటే వ్లాగ్స్ తిప్పలు నా వల్ల కాదబ్బా. ఎక్కడ వెళ్ళినా అక్కడ మనం మొబైల్ తీసుకొని వెళ్ళి, అంటే పర్సనల్ లైఫ్కు ప్రొఫెషనల్ లైఫ్కు ఒకటొకటి సంబంధమే లేకుండా అండ్ అందరి మొహానికి తీసుకుని వెళ్ళి మొబైల్ పెట్టి నా వల్ల కాదు. సో దట్ షో, సీరియల్ అది మా జీవితం ఇస్తుంది కాబట్టి నేను వ్లాగ్స్ని మానేస్తాను. కీర్తి గారి పెట్ నేమ్ ఏంటి? పెట్ నేమ్ పుట్టి, బిఫోర్ అంటే నా పేరెంట్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు పాపు. విజయ్ కార్తిక్ గారిలో మీకు నచ్చిన ఒక గుడ్ థింగ్ అండ్ ఒక బ్యాడ్ థింగ్? గుడ్ థింగ్ ఒకటని లేదు, చాలా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ అనుకోవడం, అందరినీ పిలవడం, మాట్లాడడం, పలకరించడం, హెల్ప్ చేయడం గుడ్ థింగ్. అండ్ బ్యాడ్ థింగ్ వచ్చేసి ఎక్కువ టీవీలోనే మునిగిపోతాడు. టీవీ తర్వాత బాత్రూంలో ఎక్కువ కాబట్టి అదే. కీర్తి గారి సెలబ్రిటీ క్రష్ ఎవరు? సెలబ్రిటీ క్రష్ ఆఫ్ కోర్స్ యష్. విజయ్ కార్తిక్ గారితో మీ మ్యారేజ్ ఎప్పుడు? సూన్, ఈ ఇయర్ ఎండ్లోని. ఫస్ట్ మీకే చెప్తా. ఈ ఇయర్ మీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా స్పెషల్గా ఉండింది. ఎందుకంటే ఈసారి నా బర్త్డేని నేను ఒక వృద్ధాశ్రమంలో, ఓల్డ్ ఏజ్ హోమ్లో సెలబ్రేట్ చేసుకున్నాను. సో దట్ అది చాలా బాగుండింది. ఎందుకంటే వాళ్ళు నన్ను సెండప్ చేసినప్పుడు, వెల్కమ్ చేస్తున్నప్పుడు చాలా బాగుండింది. నా పేరెంట్స్ ఉంటే ఎలా సెలబ్రేషన్ చేస్తారో వాళ్ళ ఫేస్లో నేను ఆఫ్టర్ 5-6 ఇయర్స్, అంటే నా పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆఫ్టర్ 6 ఇయర్స్ నేను ఆ ఒక హ్యాపీనెస్ని చూసాను. కాబట్టి చాలా స్పెషల్గా ఉంటుంది. మేబీ ఇదే నాకు స్పెషల్ మూమెంట్ అనొచ్చు, అంటే నా బర్త్డే. కీర్తి గారు బోర్ ఫీల్ అయితే ఏం చేస్తారు? అసలు మేబీ ఈ క్వశ్చనే నాకు రాంగ్గా అడిగారు అనుకుంటా. ఎందుకంటే నేను బోరే అవ్వను కాబట్టి. ఎందుకంటే ఆ బోర్ మూమెంట్ నాకు రాదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, వంట కానీ, ఏదో ఇంట్లో పనులు కానీ, ఆర్ ఎల్స్ డెఫినెట్లీ మాతో ఒకటి మొబైల్ ఉంటుంది, రీల్స్ చెక్ చేస్తూ ఉంటా. ఏదైనా నెక్స్ట్ నేనైనా రీల్ చేయాలంటే ఏదైనా ఐడియా వస్తుందని వెతుకుతూ ఉంటా. లేకపోతే బయటకు వెళ్తా, లేకపోతే మా వాడితో బయటికి వెళ్ళడము, తిరగడం. సో దట్ అంటే బోర్ ఫీల్ అవ్వడానికి వదిలేను, ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటా. మీ హిడెన్ టాలెంట్ ఏంటి? హిడెన్ టాలెంట్ అంటే వినడానికి మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, నేను పాడుతా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. మీకు టాలీవుడ్ హీరోలో మీకు నచ్చిన హీరో ఎవరు? టాలీవుడ్ ఆఫ్ కోర్స్ మా పవన్ కళ్యాణ్ సార్. ఎందుకంటే ఆ మనిషి నాకు ఇష్టం అనమాట. యాజ్ అ పర్సన్ పవన్ కళ్యాణ్ హీరో కాకుండా వ్యక్తిత్వం అనేది ఉంటాయి కదా ఒక మనిషికి. సో ఆ వ్యక్తిత్వానికి నాకు పవన్ కళ్యాణ్ సార్ చాలా నచ్చుతారు. బాలీవుడ్ షారుఖ్ ఖాన్. కాలీవుడ్ నా ఫేవరెట్, కొంచెం ఓల్డ్, మీ అందరికీ తెలిసి ఉంటుందో నాకు తెలీదు కానీ విష్ణువర్ధన్ సార్ నాకు చాలా ఇష్టం అనమాట. మీ పార్ట్నర్ దగ్గర దాచిన ఒక సీక్రెట్? తనతో ఏమంతా పెద్దగా దాయలేదు. ఒక పర్సన్కి తనకు తెలియకుండా కొంచెం డబ్బులు ఇచ్చాను అనమాట. అది ఈవినింగే ఇచ్చేస్తానన్నారు, బట్ ఇప్పటి వరకు రాలేదు. కీర్తి గారి ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? చెప్పక్కర్లేదు, ఆఫ్ కోర్స్ క్రికెట్. దాంట్లో కూడా మన ఇప్పుడే లాస్ట్ టైం జరిగింది కదా T20 IPL, దాంట్లో మన ఆర్సీబీ డెఫినెట్లీ ఆర్సీబీ. ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా కూడా, ఈవెన్ షార్ట్లో ఉన్నా కూడా, పక్కన టెక్నీషియన్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర అటు స్కోర్ ఏంటి అని అడుగుతాను. సో అంత ఇష్టం అనమాట. అండ్ పర్టికులర్లీ నాకు మన ఆర్సీబీలో కోహ్లీ అంటే. ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. ఓకే. టీ ఆర్ కాఫీ? కాఫీ. Food or travel? Food. Romantic films or action films? Of course, action film. Beaches or mountains? Mountains. Winter season or rainy season? Winter
రైన్ వింటర్ నాకు రెండు ఇష్టం ప్లీజ్, ఎందుకంటే రెండు బాగుంటాయి. సన్ రైజ్ ఆర్ సన్సెట్? సన్సెట్. సీరియల్స్ ఆర్ షోస్? ఆఫ్ కోర్స్ సీరియల్స్. కీర్తి గారి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాకు తెలిసినట్టు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎందుకంటే అంత ఫ్రెండ్షిప్ అంత ఓపెన్గా ఏదైనా చెప్పుకున్నంత ఫ్రెండ్షిప్ నాకు ఎవరు దొరకలేదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే మనం ఇన్ అండ్ అవుట్ వాళ్ళ దగ్గర ఓపెన్గా ఉండాలి, మాట్లాడాలి అని. బట్ ఇక్కడ ఫ్రెండ్షిప్ ఏమైపోయిందంటే అంత కమర్షియల్ అయిపోయింది. ఏదైనా మా దగ్గర ఏదైనా యూజ్ ఉంటే మాత్రమే మా దగ్గరకు అందరూ వస్తారు, ఫ్రెండ్షిప్ చేస్తారు, ఆర్ ఎల్స్ నథింగ్. సో దట్ ఫ్రెండ్షిప్ అనేది ఒక గొప్ప విషయమే, బట్ నాకు అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు. అండ్ ఇప్పుడు నాకు కార్తికే అని ఓపెన్గా తనతోనే షేర్ చేసుకుంటాను కాబట్టి కార్తికే నాకు ఫ్రెండ్ అంట. ఒక టంగ్ ట్విస్టర్. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు, 6 సారీ రాదు నాకు.